కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించడమే లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6 అబద్దాలు 66 మోసాల నినాదంతో నిరసన సభ నిర్వహిస్తోంది. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. పౌల్గా మారి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఇవాళ పార్లమెంటు కార్యకలాపాలు స్తంభింపజేస్తున్నాడో మీరు కల్లారా చూస్తున్నాడు. ఆయన కరోనా కష్టకాలంలో 21 సంవత్సరం ఆయన జూలైలో ఈ దేశం యొక్క శాస్త్రజ్ఞులు గొప్పగా దేశీయమైనటువంటి వ్యాక్సిన్లు 2 తయారు చేసి ప్రపంచానికే అందజేస్తూ ఉంటే ఆ వ్యాక్సిన్ ఏ రకంగా కోవాక్సిన్ ఇతర దేశాలకు ఆ రకంగా ఆ కోవిడ్ బాధితులకు ఊరటగా మారితే ఇదే యొక్క సంస్థ ఆనాడు జార్జ్ సోరస్ కానివ్వండి, ఈ ఓసీసీఆర్పీ సంస్థలు కానివ్వండి, ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తే మరుసటి రోజే రాహుల్ గాంధీ ఇక్కడ మరి భారతదేశంలో ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా ప్రచారం చేశారు. ప్రతి పార్లమెంట్ సమావేశం సందర్భంగా ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే అక్కడ కుట్రలు మనుతూ ఉంటే విదేశాల్లో విదేశీ శక్తులకు ఊతమిచ్చే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తూ ఉంటాడు. ఇవాళ ఆనాడు పెగాసిస్ ఒక తప్పుడు వార్తలు సృష్టించి ఆ రకంగా ప్రచారం చేస్తే అది పార్లమెంట్లో ప్రస్తావించేదానికి పార్లమెంట్ చర్చ చేయకుండా ఏ రకంగా అడ్డుకున్నాడో రాహుల్ గాంధీ వాళ్ళ కల్లారా చూస్తాను. ఆ రోజు ఇదే ఓసీసీఆర్పీ సంస్థ ఆనాడు ఇండియన్ హెరాల్డ్ కేసులో 5,000 కోట్ల అవినీతికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బాధ్యులని చెప్పి విచారణ జరుగుతూ ఉంటే ఇదే సంస్థ ఆ విదేశాల్లో ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంలోని ప్రచారం చేస్తున్నారంటే ఓసీసీఆర్పీ రాహుల్ గాంధీ వేరు కాదు, శరీరాలు జార్జ్ సోరస్ ఈ యొక్క రాహుల్ గాంధీ వేరు కాదు, శరీరాలు వేరు కావచ్చు కానీ ఈ ఇద్దరి ఆత్మ ఒక్కటే. ఒక ఫ్రెంచ్ పత్రిక చాలా స్పష్టంగా చేసింది, ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నపరచడానికి, అస్థిరపరచడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు భగ్నం చేయడానికి ఈ త్రిభుజం అనేటువంటిది జార్జ్ సోరస్, రెండోది ఓసీసీఆర్పీ, దానికి రాహుల్ గాంధీ వంత పాడుతున్నారని చెప్పి ఈ త్రిభుజం అని చెప్పి ఆ పత్రిక విశేషమైనటువంటి ఆ వార్తలు ప్రచురిస్తే ఏ రకంగా తెలంగాణ ప్రజలు మీరు గమనించండి. ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పనే కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పౌల్గా మారుతున్నదో అప్రమత్తంగా ఉండండి. ఆనాడు ఇదే తెలంగాణలో ఫేక్ వీడియోలు సృష్టించి ఆనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము, రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పి ఏ రకంగా ఫేక్ వీడియోలు సృష్టించారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైపు ఇవాళ ఆశతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకపోతే హర్యానాలో ఏ రకంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేశారో, ఇది కాంగ్రెస్ భవిష్యత్తు మొత్తం దేశం మొత్తం కూడా తుడిచిపెట్టుకపోతా ఉన్నది. కాబట్టి తెలంగాణలో మినుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళ బీజేపీ పూనుకుంటా ఉన్నది. ఉద్యమానికి తెరలేపింది, ఉద్యమానికి సిరికలు చుట్టడానికే ఈ రోజు ఈ కాంగ్రెస్ యొక్క 7వ ఏడాది పాలన పైన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కాచుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాం. ప్రజలను చెరదీసి మూసి ఏ రకంగా ప్రక్షాళన పేరు మీద కానివ్వండి, హైదరా పేరు మీద కానివ్వండి, ఇవాళ లఘుచర్ల ఏ రకంగా భూసేకరణ విషయంలో ఏ రకంగా పట్టి పీడిస్తున్నారో వాళ్ళందరూ కూడా అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఆ భరోసా కల్పించి తెలంగాణ ప్రజలకు అండగా ఉండడానికి, ఉద్యమానికి తెరలేపడానికి ఈ శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి